ఫైనల్గా కర్రీ అయితే ఇది. దీంట్లో పుట్నాల పొడి వేసాము, చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా కావాలనుకుంటే ట్రై చేయండి. ఆ, దీంట్లో ఆయిల్ అంటానంటే వాటర్ అయితే ఏమీ వేయలేదు. ఈరోజు శనివారం కదా, నైవేద్యం అయితే చేశాను. ఇంకా రైస్ ఒకటి చేశాను ఫ్రెష్గా. నైట్ పప్పు అట్లాగే ఉండింది, పిల్లలకి ఇదైతే పెడుతుంది. ఇప్పుడు టైం అయితే 2:30 అయ్యింది. ఇక వీళ్ళు తినేటప్పటికి ఏ టైం అవుతుందో చూడాలి. వీళ్ళు తిన్న తర్వాత నేను తింటాను. ప్రతిరోజు అట్లా అలవాటు అయిపోయిందిలేండి. ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి నిన్న అని చెప్పాను కదా. ఎందుకు అంటే నేనే ఒక ఎగ్జాంపుల్ అండి. లాస్ట్ ఇయర్ నాకు సివియర్గా హెల్త్ ఇష్యూ వచ్చింది. హెల్త్ అంటే ఏదో జబ్బు కాదు, వైరల్ ఫీవర్స్ వచ్చాయి కదా లాస్ట్ ఇయర్ కూడా ఈ టైంకి. అప్పుడు కూడా నాకు వైరల్ ఫీవర్ వచ్చింది. అదేనా చికెన్ గున్యా టైప్ లాగా అయిపోయిందనమాట. దాంతో నేను 4 months కంప్లీట్ బెడ్ రెస్ట్. ట్రీట్మెంట్ కూడా చాలానే అయ్యింది. ఆ టైంలో ఇంకా మా వారు చేస్తున్న కంపెనీ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఇంకా యాక్టివ్ అవ్వలేదన్నమాట. చాలా ఇబ్బంది పడ్డాము. నేనే ఎగ్జాంపుల్, అందుకే చెప్తున్నానండి, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి.